దక్షిణ కోస్తా రైల్వే జోన్ రాకతో గుంటూరు డివిజన్ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. పల్నాడు మైనింగ్, గుంటూరు మిర్చి, పొగాకు, పత్తి వాణిజ్య కార్యకలాపాలకు రాజధాని అమరావతి రవాణా అనుసంధానానికి అత్యంత వ్యూహాత్మక డివిజన్గా గుంటూరు నిలవనుంది. ఏడాదికి సుమారు 800 నుంచి 1000 కోట్ల రూపాయల ఆదాయంతో నూతన రైల్వే జోన్లో గుంటూరు డివిజన్ కీలక పాత్ర పోషించనుంది. రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నమైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా నేటి నుంచి అందుబాటులోకి వచ్చిన వేళ గుంటూరు రైల్వే డివిజన్ ప్రత్యేకంగా నిలవనుంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాలతో అనుసంధానం చేసే రైల్వే లైన్లన్నీ ఈ డివిజన్ పరిధిలోనే ఉన్నాయి. భవిష్యత్తులో రాజధానికి నిర్మించే ప్రతిపాదిత రైల్వే లైన్లన్నీ గుంటూరు డివిజన్ పరిధిలోనే సాగనున్నాయి. మరోవైపు ఆసియాలోనే అతిపెద్దదైన గుంటూరు మిర్చి యార్డు నుంచి దేశ నలుమూలలతో పాటు బంగ్లాదేశ్, చైనా వంటి దేశాలకు మిర్చి ఎగుమతులు ఎక్కువ శాతం రైళ్ల ద్వారానే సాగుతుంటాయి. గుంటూరు పరిసరాల నుంచి దేశ విదేశాలకు వెళ్లే ప్యాకేజ్డ్ మిర్చి, పత్తి, పొగాకు రవాణా ద్వారా రైల్వేకు ఏటా 100 కోట్ల ఆదాయం సమకూరుతోంది. గుంటూరు జిల్లాలో రాజధాని ఉంటాం. రాజధానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహాయం, దాంతోపాటు రైల్వే దానికి కూడా ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వబోతున్నది. భవిష్యత్తులో కూడా ఎక్కువ ట్రైన్స్ రావడానికి కానీ, ప్రజలకు వెసులుబాటు కోసం కానీ, ఆర్థికమైన పరిపుష్టి రైల్వేకు ఈ ఆంధ్రప్రదేశ్ ఇచ్చేటువంటి ఆస్కారం చాలా మెండుగా కనపడుతున్నది. ఎస్పెషల్లీ రైతు వారీ కానీ, బిజినెస్ పీపుల్ కానీ, కమర్షియల్ అప్రోచ్ కానీ, దీనికన్నా ముఖ్యం ఏంటంటే ప్యాసింజర్స్ ఎక్కువ లాభం పొందేటువంటి ఆస్కారం కనపడుతుంది. ఇప్పటి వరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉంటూ నిధులు, ప్రాజెక్టుల కోసం ఎదురుచూసిన గుంటూరు రైల్వే డివిజన్ ఇకపై విశాఖ ప్రధాన కేంద్రంగా సొంత జోన్ పరిధిలో ప్రగతి పథంలో దూసుకుపోనుంది. గుంటూరు రైల్వే డివిజన్ ప్రధానంగా గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, ఎన్టీఆర్ జిల్లాలో కొంత భాగం విస్తరించి ఉంది. పల్నాడు ప్రాంతంలోని నడికుడి, పిడుగురాళ్ల, విష్ణుపురం బెల్టులో పెద్ద సంఖ్యలో సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా జరిగే సిమెంట్ రవాణా ద్వారా ఈ డివిజన్ కు భారీగా ఆదాయం సమకూరుతోంది. గడిచిన కొన్నేళ్లుగా గుంటూరు డివిజన్ ఆదాయంలో రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేస్తోంది. ప్రస్తుతం ఈ డివిజన్ వార్షిక ఆదాయం సుమారు 800 కోట్ల పైచిలుకుగా ఉంది. హైదరాబాద్ విశాఖ, బెంగళూరు విశాఖ మార్గాల్లో వెళ్లే ప్రయాణికులకు గుంటూరు ప్రధాన జంక్షన్ గా ఉంటూ ప్రయాణికుల విభాగంలో స్థిరమైన రెవెన్యూను అందిస్తోంది. ఇప్పటికే నరసరావుపేట, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, మార్కాపురం స్టేషన్లను అమృత్ భారత్ పథకం కింద ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నారు. గుంటూరు నుంచి నంద్యాల మీదుగా గుంతకల్లు వెళ్లే మార్గంలో నల్లమల అడవుల గుండా సాగే అత్యంత కష్టతరమైన డబ్లింగ్, విద్యుదీకరణ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో రాయలసీమ, కోస్తా అనుసంధానత కూడా పెరగనుంది. నడికుడి, శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులు పూర్తయితే పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాల రూపురేఖలు మారనున్నాయి. కొత్త జోన్ ఏర్పాటుతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను అనుసంధానించే అతి ముఖ్యమైన కూడలిగా గుంటూరు డివిజన్ అవతరించనుంది. భౌగోళికంగా ఏపీలోని ఇతర డివిజన్లు విజయవాడ, గుంతకల్లును సమన్వయం చేసుకోవడం ఇకపై మరింత సులభతరం కానుంది. గుంటూరు రైల్వే డివిజన్లో ఇప్పటి వరకు ఉన్న విష్ణుపురం, పగిడిపల్లి, విష్ణుపురం, జాన్పహాడ్ మార్గాలు సికింద్రాబాద్ డివిజన్ కు బదిలీ కావడంతో వాణిజ్య ఆదాయానికి కొంతమేర గండిపడినట్లయింది. గతంలో గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో 759.021 కిలోమీటర్లు ఉంది. నూతన మార్పులతో అది 613.711 కిలోమీటర్లకు తగ్గింది. గతంలో 67 స్టేషన్లు ఉండగా ఇప్పుడు 58కి చేరుకున్నాయి. మొత్తంగా అనేక ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త జోన్ కళ సాకారం కాగా అందులో గుంటూరు డివిజన్ కీలక భాగస్వామిగా మారడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజధాని అమరావతి అనుసంధానం చేసే రైల్వే మార్గాలన్నీ కూడా ఈ గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోనే వెళ్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ నూతన దక్షిణ కోస్తా రైల్వే జోన్కి సంబంధించి ఈ గుంటూరు రైల్వే డివిజన్ కీలక పాత్ర పోషించనుంది. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.